రంగా స్ఫూర్తితో ముందుకు సాగుతామని, ఆయన ఆశయాల సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ. ఇక తనకు తన సోదరుడు రాధాకు ఎలాంటి విభేదాలు లేవన్న ఆశా కిరణ్ రంగా నాడుకు రాధా హాజరుపై క్లారిటీ ఇవ్వలేదు. తామంతా ఒక్కటే అంటూనే ఎవరి పోరాటం వారిదే అంటూ వివరించారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు ఆయన కుమారుడు వంగవీటి రాధ. రంగా కులాలు పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తి అన్నారు. రంగా స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయన ఆశయాల సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. భావితరానికి స్ఫూర్తిగా నిలిచిన ఒక నాయకుడు అంటే వంగవీటి మోహన్ రంగా గారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి భౌతికంగా దూరమైన 2 సంవత్సరాల తర్వాత కూడా మనందరూ గుండెల్లో ఉన్నారు. రంగా జీవితం అందరికీ ఆదర్శమన్నారు ఆయన కుమార్తె ఆశా కిరణ్. ప్రజల పోరాటమే తన పోరాటమని రంగా బలంగా నమ్మేవారని గుర్తు చేశారు. రంగనాడు వేదికగా ఎటువంటి రాజకీయ ప్రకటన ఉండదన్నారు. తాను ఎవరిని విడదీయడానికి రాలేదని, రాధారంగ మిత్రమండలిని బలంగా నిలబెట్టడానికి కృషి చేస్తానన్నారు. నేను ఏ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ధన మోహంతోనో ఏ వర్గాన్ని విడదీయటానికో నేను రావట్లేదు. దయచేసి క్లియర్గా చెప్తున్నాను, నేను ఎవరిని విడదీయటానికి రాలేదు. చెయ్యి కలపడానికి వచ్చాను. రంగా గారి ఆశయము ముందు తీసుకెళ్ళటానికి, రంగా గారి వెన్ను రాధారంగ మిత్రమండలి దాన్ని నిలబెట్టడానికి వచ్చాను. తనకు సోదరుడు రాధాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు ఆశా కిరణ్. ఇద్దరం రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. రంగా గారి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. దానికి ఆయన ఒక్కళ్ళే సరిపోరు. దానికోసం నేను కూడా నా వంతు నేను చేస్తున్నాను. ఆయన కార్యక్రమాల్లో ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ఉన్నాయి, కొన్ని విగ్రహాలు ఓపెనింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాది రంగానాడు ప్రీఫిక్స్డ్ ఉంది కాబట్టి ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటున్నారు, నా కార్యక్రమం నేను చేసుకుంటున్నాను. అదే ఆయన కార్యక్రమం కనుక ముందే అయిపోతే ఆయన కూడా తప్పకుండా వస్తారు. విశాఖలో రంగనాడు తర్వాత ఆశా కిరణ్ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాధా ఆశా కిరణ్ చెరో దారిలో పయనిస్తారా అనే చర్చ కూడా జోరుగా సాగుతుంది. అలాంటిదేమీ లేదని రంగా కూతురు చెబుతున్నా రాబోయే రోజుల్లో ఎవరి దారి ఎటు అనే అంశంపై స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.